తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం, మంత్రి నారా లోకేష్. కాబూల్ ఆసుపత్రిపై వైమానిక దాడి, 400 మంది మృతి, ఖండించిన భారత్. నేనే రాజు నేనే మంత్రి, రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు. కుక్క కాటు విషాదం, 15 నెలల పోరాటం తర్వాత బాలుడి మృతి. రోమన్ క్యాథలిక్ బిషప్లతో భేటీ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. కలెక్టర్పై ఎస్సీ/ఎస్టీ కేసు డిమాండ్, దళిత మహిళల ఆవేదన. ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం, హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. తెలంగాణలో వడగళ్ల వాన, ఎండల నుంచి ఉపశమనం, వర్షాల హెచ్చరిక. వైభవంగా తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. తిరుపతిలో వైసీపీ భారీ నిరసన, తప్పుడు కేసులపై ఆగ్రహం. లక్ష్మణ రేఖ పాటిద్దాం, పార్లమెంట్లో కిరణ్ రిజిజు వ్యాఖ్యలు. ఢిల్లీ రూప్ నగర్లో ప్రమాదం, వంతెన కూలి నాలాలో పడిన మహిళా బాలుడి గల్లంతు. టెక్నాలజీతో దేశ నిర్మాణం, ఢిల్లీ ఎల్జీ సందేశం. హర్ముజ్ సంక్షోభం, మిత్ర దేశాలపై ట్రంప్ అసహనం. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం ఏపీ ఈడీబీని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 20 నెలల్లో భారీ పెట్టుబడులు ఆకర్షించిందని తెలిపారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయని వెల్లడించారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఏపీని ఎంచుకుంటున్నాయని చెప్పారు. కొత్త పెట్టుబడులతో పాటు ఇప్పటికే ఒప్పందాలు కుదిరిన ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని సూచించారు. ఉద్యోగాల సృష్టినే సింగిల్ ఎజెండాగా తీసుకుని ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఆసుపత్రిపై వైమానిక దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మత్తు పదార్థాల చికిత్స కేంద్రంగా ఉన్న ఈ ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో సుమారు 400 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చికిత్స పొందుతున్న రోగులే ఉన్నట్టు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడిని పాకిస్తాన్ దళాలు నిర్వహించినట్టు ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండిస్తూ అమానుష చర్యగా అభివర్ణించింది. రంజాన్ సమయంలో జరిగిన ఈ దాడి ప్రాంతీయ శాంతికి ముప్పని భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా పాలన సాగుతుందని విమర్శించారు. ఎన్నికల హామీలపై సీఎం చేసిన సంతకం ఏమైందో వెల్లడించాలని ప్రశ్నించారు. 6 గ్యారంటీల అమలుపై స్పష్టత లేకపోవడాన్ని తప్పుపట్టారు. మాయమైన హామీ పత్రంపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లి నిధులు తెచ్చే బదులు ఇచ్చి వస్తున్నారని ఎద్దేవా చేశారు. 2023లో 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉండగా ఇప్పుడు 9.39 లక్షలకు తగ్గాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఎందుకు తగ్గాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం కోటిలింగాల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 2024 డిసెంబర్ 26న ఇంటి బయట ఆడుకుంటున్న 8 ఏళ్ల మణితేజను వీధి కుక్క కరిచింది. ప్రాథమిక చికిత్స తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్కు తరలించారు. వెన్నుముక నుంచి మెదడుకు వెళ్లే నరానికి తీవ్ర నష్టం జరిగిందని వైద్యులు తెలిపారు. 15 నెలల పాటు వెంటిలేటర్పై చికిత్స అందించిన 50 లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రాణం నిలవలేదు. చివరికి బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మంత్రి నారా లోకేష్ రోమన్ క్యాథలిక్ బిషప్లతో కీలక సమావేశం నిర్వహించారు. కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, ఏలూరు ప్రాంతాల మిషన్ సెంటర్ల ప్రతినిధులు హాజరయ్యారు. గత 30 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను బిషప్లు మంత్రికి వివరించారు. తమ విద్యా సంస్థలను సందర్శించాలని, సహకారం అందించాలని వారు కోరారు. సామాజిక సేవలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని అన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, త్వరలోనే విద్యా సంస్థలను సందర్శిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జనగామ జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ పై దళిత మహిళలు తీవ్ర ఆరోపణలు చేశారు. తమపై వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ సహా పలువురు అధికారులపై కూడా ఆరోపణలు చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద చెరో 3 లక్షల రుణంతో వ్యాపారం ప్రారంభించినట్టు తెలిపారు. గత 6 నెలలుగా క్రమం తప్పకుండా లోన్ చెల్లిస్తున్నామని వెల్లడించారు. అయితే డబ్బాలు తొలగించాలంటూ జేసీబీలతో అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించి పిల్ కూడా దాఖలు చేసినట్టు తెలిపారు. డబ్బాలు తొలగిస్తే జీవనోపాధి కోల్పోయి లోన్ ఎలా చెల్లించాలంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని మతాలను గౌరవిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం మత పెద్దలతో ప్రార్థనలు చేశారు. వక్ఫ్ ఆస్తులను రక్షించి ముస్లింల సంక్షేమానికే వినియోగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణం, కడపలో ఉన్న హజ్ హౌస్ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఇమాంలు, మౌజన్లకు పెండింగ్లో ఉన్న 45 కోట్ల వేతన బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. ముస్లింల అభ్యున్నతికి ఈ ఏడాది బడ్జెట్లో 6,090 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఉర్దూ అకాడమీకి 7 కోట్లు, వేలాది మందికి ఆర్థిక సాయం అందించామని చంద్రబాబు వివరించారు. మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సీఎం తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో వడగళ్ల వర్షం కురిసి ప్రజలను అప్రమత్తం చేసింది. అకస్మాత్తుగా రాళ్ల వానతో ప్రజలు, వాహనదారులు ఇళ్లలోకి పరుగులు తీశారు. సిద్దిపేట జిల్లా పలు గ్రామాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో అత్యధికంగా 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీవ్ర ఎండల తర్వాత కురిసిన వర్షాలతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం ద్రోణి ప్రభావంతో నేడు, రేపు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించగా రాబోయే రోజుల్లో మళ్లీ ఎండలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భాలయం, ఉపాలయాల్లో సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక లేపనం చేసి శుద్ధి చేపట్టారు. ఆలయాన్ని భక్తుడిలా భావించి పవిత్ర స్నానం చేయించే కార్యక్రమమే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. ఏటా 4 ముఖ్య పర్వదినాలకు ముందు ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది సందర్భంగా శ్రీవారికి వజ్రాభరణాలతో విశేష అలంకరణ చేపట్టనున్నారు. మలయప్ప స్వామివారి శోభాయాత్ర కూడా ఘనంగా నిర్వహించనున్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుపతిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఆందోళన నిర్వహించారు. భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో వేలాది పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని వారు ఆరోపించారు. రాజకీయ వేధింపులు ఆపాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. సభ సజావుగా నడవాలంటే లక్ష్మణ రేఖ పాటించాల్సిందిగా అన్ని పార్టీలతో అంగీకారం కుదిరిందన్నారు. సభ నియమాలను గౌరవించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కె సురేష్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినట్టు తెలిపారు. సభలో శాంతియుత వాతావరణం కొనసాగించాలని మంత్రి ఆకాంక్షించారు. పార్లమెంట్ నిర్వహణలో క్రమశిక్షణ కీలకమని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఢిల్లీ రూప్నగర్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వంతెన కూలిన సమీపంలో ఒక మహిళ నాలాలో పడిపోయింది. మరో ఘటనలో అదే ప్రాంతంలో ఒక బాలుడు నాలాలో మునిగిపోయినట్టు సమాచారం. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టాయి. మహిళ, బాలుడి కోసం తీవ్రంగా శోధన కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు కీలక ప్రసంగం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన నాస్కామ్ గ్లోబల్ కాన్క్లేవ్ 2026లో ఆయన పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో టెక్నాలజీ పాత్రపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక వసతులు దేశ అభివృద్ధికి కీలకమన్నారు. బాధ్యతాయుత టెక్నాలజీతో సమగ్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. భవిష్యత్తుకు సిద్ధమైన భారత నిర్మాణానికి టెక్ శక్తిని వినియోగించాలని అన్నారు. ఇరాన్తో ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధిపై పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నౌకల రవాణా పునరుద్ధరణకు అమెరికా ప్రయత్నాలు విఫలమయ్యాయి. మిత్ర దేశాలు సహకరించకపోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మాకు ఎవరి అవసరం లేదు అంటూ అమెరికా బలంపై ఆయన వ్యాఖ్యానించారు. హర్మూజ్లో పరిస్థితిని తాము ఒంటరిగానే ఎదుర్కొంటామని ప్రకటించారు. ఇరాన్ పట్టు కారణంగా చమురు రవాణాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మరింత పెరిగాయి. మిత్ర దేశాలు నాటో ముందుకు రాకపోవడాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. సహకరించని దేశాలపై భవిష్యత్తులో చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలిపల్లికు న్యూస్.